నమస్తే. మనం ఈ మధ్యకాలంలో చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుతున్నాం. చారిత్రక సత్యాలు అనేటువంటి పేరుతో మనం చర్చిస్తున్నాం. మరి ముఖ్యంగా భారత రాష్ట్రపతుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తెలుగువాడు రాష్ట్రపతి ఎవరు అనగానే మనం చాలా టకీమని నీలం సంజయ్ రెడ్డి అని చెప్తున్నాం. అది ఆయన మొదటి తెలుగువాడు రాష్ట్రపతి కాదు. 1897 ఫిబ్రవరి 8న హైదరాబాదులో జాకిర్ హుస్సేన్ జన్మించారు. ఆయన తండ్రి హైదరాబాదులో లాయర్గా పనిచేశారు. ఫిదా హుస్సేన్ ఖాన్ ఆయన ప్రముఖ లాయర్ హైదరాబాదులో. ఆయన సుల్తాన్ బజార్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను జాకిర్ హుస్సేన్ పూర్తి చేశారు. ఆయన భారత రాష్ట్రపతిగా మే 13, 1967లో ఆయన రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతిగా ప్రమాణం చేసినటువంటి జాకిర్ హుస్సేన్ గురించి మనం ఎక్కడ మాట్లాడుకోము. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, విద్యార్థులకు బోధించే కరికులము, పాఠ్యాంశాలు 2014 జూన్ 2 వరకు హైదరాబాదులో మరియు ముఖ్యంగా తెలంగాణ చేతుల్లో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ పాఠశాలలో హైదరాబాదులో సుల్తాన్ బజార్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. అలాగే 1963లో ఆయన భారతరత్న బిరుదుతో, అత్యున్నత బిరుదుతో భారత ప్రభుత్వం ఆయనను సన్మానించింది. ఆ తర్వాత ఆయన ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీలో చదువుకోవడం, ఆ తర్వాత బెర్లిన్ యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేయడం, ఇవన్నీ అంశాలు పక్కన పెడితే సుల్తాన్ బజార్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న ఒక విద్యార్థి దేశానికి రాష్ట్రపతి అయినటువంటి చారిత్రక అంశాన్ని మరుగునపరచడాన్ని మనం ఖచ్చితంగా ఇది తెలంగాణ బిడ్డలు, హైదరాబాదీలు సహించదగ్గ విషయం కాదు. ఇక నుంచి అయినా జాకిర్ హుస్సేన్ ప్రాథమిక విద్య, ఆయన జన్మస్థలం హైదరాబాద్ కాబట్టి ఆయనను మనం గుర్తిద్దాం.